సార్, ఎనాలిసిస్ అంటే ఏంటి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే. సో బేసిక్గా అనాలిసిస్ అనే వర్డ్ మాత్రమే మనం జనరల్గా చూస్తూ ఉంటాం. బేసిక్గా అనాలిసిస్ అనే వర్డ్కి వెనకాల ఏంటి అసలు ఏంటి, ఇప్పుడు చూడు, ఇప్పుడు ప్లాన్ అంటే వేరు, ప్రొసీజర్ అంటే వేరు, మోడల్ అంటే వేరు, ఎనాలిసిస్ అంటే వేరు, స్ట్రాటజీ అంటే వేరు, కరెక్ట్? సో వీటిని అసలు పలుకుతున్నాం కానీ అసలు అవంటే ఏంటి, దేన్ని ఏమని పిలుస్తాం, ప్లాన్ అని ఎలా పిలవాలి, అది ప్లాన్ అని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇది అనాలిసిస్ అని ఎలా ఐడెంటిఫై చేయాలి, అనాలిసిస్కి రూట్స్ ఏంటి, స్ట్రాటజీ అని దీన్ని పిలుస్తారు, తర్వాత అయితే స్ట్రాటజీని ఎలా ఐడెంటిఫై చేయాలి. సో దీస్ ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒక ట్రేడర్గా మారాలనుకునే ప్రతి వ్యక్తి అతన్ని క్వశ్చన్ చేసుకోవాల్సిన విషయం ఇది. అండర్స్టాండ్? సో ఎనాలిసిస్ అనేది ఏ స్టేజ్లో ఉంటుంది, అది ఎలా జరుగుతుంది, అదేం చేస్తుంది అనే విషయం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేస్తుంది హ్యూమన్ మైండ్ త్రూ డిఫరెంట్ సెన్సెస్, వినటము, చూడటము, ఆల్రైట్, చదవటము ద్వారా ఒక విషయాన్ని, ఇన్ఫర్మేషన్ని మనం నాలెడ్జ్గా మార్చుకుంటాం. నాలెడ్జ్గా మార్చుకున్న విషయాన్ని మనం ఒక ప్రయారిటీకి అంటే ఒక ప్రయారిటీ కోసం మనం ఆ నాలెడ్జ్ని యూజ్ చేయాలని అనుకుంటే అప్పుడు మైండ్ ఇంటెలిజెన్స్ అనేది అనాలిసిస్ చేస్తూ ఉంటుంది. అండర్స్టాండ్? సో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క డిగ్రీ ఆఫ్ అనాలిసిస్ ఉంటుంది, అంటే ది ఇంటెలిజెన్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఒక్కొక్కరికి సేమ్ ఇన్ఫర్మేషన్, సేమ్ నాలెడ్జ్, బట్ డిఫరెంట్ ఐడియాస్ అకార్డింగ్ టు ది డిఫరెంట్ ప్రయారిటీస్. అండర్స్టాండ్? సో ఇప్పుడు ఆ ప్రయారిటీ కోసం మైండ్ ఏదైతే ఇంటెలిజెన్స్ ఉంటుందో, మైండ్ ఇంటెలిజెన్స్ అనేది అనాలిసిస్ చేస్తూ ఉంటుంది. సో ప్రయారిటీ లేకుండా మైండ్ అనాలిసిస్ చేయమంటే ఏం చేయదు. అండర్స్టాండ్? సో నీ దగ్గర ఏది లేదు, ఇట్లా నేను పట్టుకొని ఇసురుతా ఏదైనా. సో హౌ కెన్ యూ క్యాచ్ సంథింగ్? యూ క్యాన్ క్యాచ్ ఎనీథింగ్, ఎందుకంటే అక్కడ ఏం ఉండదు. సో ప్రయారిటీ లెస్ అనాలిసిస్ అనేది నథింగ్, నాన్ సెన్స్ అని అర్థం. అండర్స్టాండ్? సో ప్రయారిటీ అనేది ఫస్ట్ పర్సన్ తెలుసుకోవాలి. ఓకే, దానికోసం ఈ పర్సన్ యొక్క నాలెడ్జ్ అనేది అనాలిసిస్ చేస్తూ ఉంటుంది. సో ఈ అనాలిసిస్ అయిపోయిన తర్వాత ఒక ప్లాన్ వస్తుంది. ఓకే, సో ఈ ప్లాన్లో రిస్క్, టైం మేనేజ్మెంట్ అండ్ అలాగే ఫండ్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, ఫండ్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, వీటిని మనం కరెక్ట్గా ప్లేస్ చేయాలి. వీటిని ప్లేస్ చేసిన తర్వాత ఈ డిజైన్ చేసిన ప్లాన్ని మనం మానిటర్ చేయాలి. ఓకే, ఒకవేళ కన్స్ట్రక్షన్లో అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి, ఇమాజిన్ చేసుకోవాలి, లేకపోతే ఏరియా వైజ్గా డీటెయిల్డ్గా ఒకసారి మళ్ళీ కొలతలన్నీ చెక్ చేసుకొని దాని యొక్క సైజ్ కరెక్ట్గా కుదురుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. కరెక్ట్? సో దెన్ అదర్వైజ్ వేరే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్, ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక కొత్త అప్లికేషన్ డిజైన్ చేస్తుంది. సో దే హ్యావ్ టు అండర్స్టాండ్ ది స్టాటిస్టిక్స్ ఆఫ్ ది రిక్వైర్మెంట్స్. సో అలాగే మార్కెట్లో ఆ స్టాటిస్టిక్స్ కరెక్ట్ అయితే వీళ్ళు చేసిన ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది, స్టాటిస్టిక్స్ రాంగ్ అయితే వీళ్ళు చేసిన అప్లికేషన్కి ఎలాంటి వాల్యూ ఉండదు. అండర్స్టాండ్? సో అదేవిధంగా ఒక ట్రేడర్ అనే వ్యక్తి ఒక ప్రైస్ మోడల్ మీద, ఫ్యూచర్ ప్రైస్ మోడల్ మీద, ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అని పిలుస్తారు కదా, ఆ ప్రైస్ మోడల్ మీద మనం ప్లాన్ చేసినప్పుడు ఎంట్రీ ప్లాన్, ఆ తర్వాత ఫండ్ మేనేజ్మెంట్, క్వాంటిటీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ అనేవి సరిగ్గా ప్లేస్ చేయాలి. దట్ ఈజ్ ఎగ్జిక్యూషన్ లెవెల్ మెథడ్స్. ఓకే, సో ఈ ప్లాన్ అనేది ఎలా వస్తుంది? డిఫరెంట్ రిసోర్సెస్. ఓకే, ఇంతకుముందు చెప్పాను కదా, డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, ది థియరీస్ ఏవైతే ఉన్నాయో, ఎలైట్ వెబ్ థియరీ, డౌ జోన్స్ థియరీ, ప్రైస్ యాక్షన్ థియరీ, ప్యాటర్న్ అనాలిసిస్, ఇండికేటర్ అనాలిసిస్, అండ్ అలాగే ది అదర్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, సపోర్టికల్ రెసిస్టెన్సెస్, రైట్, ప్రైస్ ప్యాటర్న్ బ్రేక్అవుట్స్, ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో. ఓకే, సో వీటిలో ఏది ఎక్కడ ఎందుకు ఎలా అనేది డిసైడ్ అయ్యేది ప్రయారిటీని బట్టి. సో ప్రయారిటీని బట్టే, పర్సన్ యొక్క ప్రయారిటీని బట్టే ఇక్కడ ట్రేడర్ యొక్క స్టైల్ డిసైడ్ అవుతుంది, ఇన్వెస్టర్ యొక్క స్టైల్ డిసైడ్ అవుతుంది. అండర్స్టాండ్? సో ప్రయారిటీని మాత్రమే మన మైండ్లో పెట్టుకొని ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన పాసిబిలిటీస్ని చెక్ చేసుకుంటే అప్పుడు ప్లాన్ అనేది ఆ మోడల్లో కరెక్ట్గా సూట్ అవుతుంది అండ్ అలాగే దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆల్రైట్, సో ఈ స్టేజెస్లో అనాలిసిస్ యొక్క భాగం చాలా ముఖ్యమైనది. అయితే అనాలిసిస్తో పాటుగా ట్రేడ్ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్, రైట్? సో వీటన్నిటితో పాటుగా సెల్ఫ్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ అండ్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎంట్రీ మేనేజ్మెంట్. సో దీస్ ఆల్ ఆర్ హ్యాపెనింగ్ బై ది పర్సన్, రైట్? హ్యాపెనింగ్ త్రూ ది పర్సన్ డిసిషన్ మేకింగ్ అండ్ జడ్జిమెంటేషన్. కరెక్ట్? సో ఈ పర్సన్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ పర్సన్ ఎంత డిసిప్లైన్డ్గా, ఎంత స్ట్రక్చర్డ్గా ఉంటే అంత నీట్గా మార్కెట్లో డబ్బు సంపాదిస్తారు. అదర్వైజ్ నాట్ పాసిబుల్. సో అనాలిసిస్ అనేది ఏంటి అని అంటే ఈ సబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా అతని ప్రయారిటీని ఫుల్ఫిల్ చేయడానికి తీసుకెళ్ళడానికి కావాల్సిన ప్లాన్స్ని తయారు చేస్తాయి. మరి స్ట్రాటజీ అంటే ఏంటి?
సో స్ట్రాటజీ అనేది ఏంటి అని అంటే, ఈ ప్లాన్ ఉందా, ఇలాంటి ప్లాన్స్ని 2 లేదా 3 కలిగి ఉండి ఈ ప్లాన్స్లో సిచ్యువేషన్ని బట్టి ఈ ప్లాన్ కాకపోతే ఈ ప్లాన్, ఈ ప్లాన్ కాకపోతే ఈ ప్లాన్ అని మార్చుకోగలిగే స్థాయిలో ఎవరైతే ఉంటారో అకార్డింగ్ టు ద ప్రైస్ ఇమీడియట్గా వాళ్ళ ప్రైస్ మోడల్ని మార్చుకోగలుగుతారో దట్ ఈస్ కాల్డ్ సక్సెస్ సీక్రెట్. ఆ సక్సెస్ సీక్రెట్కి స్ట్రాటజీ అనేది ఈ విధంగా చూస్తాం. ఓకే, దానికి కండిషన్స్ ఉంటాయి, ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, మెథడ్స్ని కరెక్ట్గా డీటెయిల్డ్గా స్టడీ చేయాలి, మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ సరిగ్గా ఉండాలి, అండ్ ఆల్ ద రూట్స్ అనేది క్లియర్గా స్టడీ చేసినట్టయితే అతని స్ట్రాటజీ అనేది కరెక్ట్గా వర్క్ చేస్తుంది, అతని స్ట్రాటజీ అనేది మార్కెట్లో పనిచేస్తుంది. మార్కెట్లో 4 ప్లాన్స్ రాసి లేదా ఒక ప్లాన్ రాసి ఆ ప్లాన్లో ఇది కండిషను, ఆ తర్వాత ఇది రిస్ట్రిక్షను, ఇవన్నీ కూడా రాస్తారు. ఓకే, ఇది బ్రేక్అవుట్ అయినప్పుడు బై చేయాలి, ఈ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయినప్పుడు బై చేయాలి, క్రాస్ ఓవర్, క్రాస్ అండర్ అనే మెథడ్స్ ఉంటాయి. సో ఈ లొకేషన్లో ఇలా ఉన్నప్పుడే బై చేయాలి, ఇలా ఉన్నప్పుడు సెల్ చేయాలి అని చెప్పేటివన్నీ కూడా జస్ట్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ అలాగే మార్కెట్లో అవన్నీ కూడా ఎలా మూవ్ అవుతాయి అని అంటే ఒక మిత్స్ అన్నట్టు. అంటే అవి ఎప్పుడు ఎలా మూవ్ అవుతాయి, ఎలా మారుతాయి అనేది ఈ పర్సన్ యొక్క డీటెయిల్డ్ స్టడీ ద్వారానే అతను ఐడెంటిఫై చేయాలి, దానికి కావాల్సినట్టుగానే రిస్క్ డిజైన్ చేసుకోవాలి, అండ్ దానికి అనుగుణంగా ఇతని ఎంట్రీ ఎగ్జిక్యూషన్స్ని పర్ఫెక్ట్గా మేనేజ్ చేయాలి. అంతేకాని ఏదో 4 విషయాలు తెలుసుకొని లేదా 4 లైన్స్ రాసుకున్నంత మాత్రాన అదే ప్లాన్ మార్కెట్లో పనిచేస్తుంది అని అనుకుంటే ఇంకెవరు ఏది చదువుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్లో ఎప్పటికప్పుడు డబ్బులు సంపాదించేసుకోవచ్చు ఆ వ్యక్తి. సో మిస్టేక్స్, అవన్నీ కూడా మిస్టేక్స్. సో అందుకోసమనే అవన్నీ కూడా మనం కరెక్ట్గా డీటెయిల్డ్గా మనం అర్థం చేసుకొని అనాలిసిస్ అనేది చేసుకోగలిగితే పర్సన్ విల్ బీ ఇన్ ద రైట్ ప్లేస్.